హలో అస్సలాముఅలైకుం నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్ట్ కరో ఫీల్ కరో. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఇవాళ నేను చూపించే డిష్ ఏంటంటే ఆలు మటన్ కర్రీ అండి. అందరూ వండుకునే డిషే, కానీ నేను వెరైటీగా చూపిస్తాను మీకు. చాలా బాగుండిద్ది. ఫస్ట్ ఒక కుక్కర్ పెట్టుకోండి, చిన్న మినీ కుక్కరు. నేను 1/2 kg రెసిపీ చూపిస్తున్నానండి మీకు. నేను నువ్వుల నూనె వేసుకున్నాను ఒక 4 teaspoons దాకా. కొంచెం ఫుల్లో పెట్టుకొని ఫస్ట్ ఒక 2 ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకున్నానండి. సన్నగా తరుక్కోండి. ఒక 2 పచ్చిమిరపకాయలు అందులో వేసేసేయండి. చాలా బాగుంటుందండి టేస్ట్ ఆలు మటన్ కర్రీ. నా పిల్లలకు మాత్రం నాకు చాలా ఇష్టం ఇది. ఇందులో టమాటా రసం చేసుకుంటాం, చాలా బాగుంటుంది. నేను 1/2 kg రెసిపీ చూపిస్తున్నానండి మీకు. కొంచెం సాల్ట్ వేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం మగ్గేదాకా కొంచెం కదిలిచ్చేసి సిమ్ మీద పెట్టేసేయండి. అప్పుడు లిడ్ పెట్టేసేయండి. తర్వాత కొంచెం మధ్యలో కొంచెం ఫ్రై చేసుకుంటూ ఉండండి, మాడకుండా. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 spoons వేసుకోండి. బాగా ఫ్రై చేయండి, పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయండి. కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోండి. కొంచెం మనకి మాడకుండా కింద ఉండాలంటే ఎప్పుడు మనం యూస్ఫుల్ టిప్ ఏంటంటే అందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. కొంచెం మాడిందంటే ఉల్లిపాయ కొంచెం వాటర్ వేసుకోండి. ఆ మాడిన దాంట్లోనే కర్రీ వేయకండి. ఎప్పుడు మటన్ అన్నా చికెన్ అన్నా ఏదన్నా కూడా కొంచెం వేసేసేయండి వాటరు. అది కొంచెం లూజ్ అయిపోయింది. అప్పుడు మనం కలపడానికి కూడా ఈజీగా ఉండిద్ది, మనకు మాడదు, డిషెస్ కూడా నీట్గా ఉంటాయి. అప్పుడు ఇది మీకు హెల్ప్ఫుల్ టిప్ కదా. టిప్స్ కూడా చెప్తూ ఉంటాను మధ్యలో నేను. బాగా ఫ్రై చేసుకోండి. ఇది చూడండి, నేతది వేట మాంసం తీసుకున్నాను నేను. 1/2 kg చూపిస్తున్నా మీకు. ఎప్పుడు వేట మాంసం షాప్కి వెళ్తే వెనక తొడ మాంసం ఇవ్వండి అని చెప్పండి, అప్పుడే ముక్క బాగుండిద్ది. ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి. షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం వెనక తొడ మాంసం ఇవ్వండి మాకు అని చెప్పండి. ఈ వేట మాంసం వేసిన తర్వాత అందులో బాగా కొంచెం కలపండి. నేను 3 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. అందులో కొంచెం కారం వేసుకుంటున్నాను, ఒక 2 or 3. నాతో మసాలా కారం కదండి, నాది అంత స్పైసీగా ఉండదు. మీకు కావాలంటే మీరు ఎక్కువ స్పైసీ కావాలనుకోండి మీరు వేసుకోవచ్చు. లిడ్ పెట్టేసేయండి. కొంచెం సేపు 5 minutes ఆగి మళ్ళీ ఒకసారి చూసేటప్పటికి కొంచెం మనకి ఇలా వచ్చేసి వాటర్ పైకి వచ్చేసి కొంచెం నీళ్ళు వదులుతాయి. అందులో కొంచెం ఇదైద్ది. అందులో ఒకసారి ఉప్పు కారం టేస్ట్ చూసుకోండి. చాలా బాగుందండి. ఇప్పటికే నాకు ఎస్టిమేషన్ సరిపోయింది అందులో వేసేటప్పటికే. నేను ఉప్పు మాత్రం కొంచెం మెల్లిగా వేసుకుంటానండి. గరం మసాలాలో మొత్తం ధనియాలు, లవంగా చెక్క, యాలుక్కాయలు, గసగసాలు మొత్తం రోస్ట్, ఆఖరికి జీలకర్ర కూడా మొత్తం రోస్ట్ చేసుకుని పెట్టుకుని పౌడర్ అండి. అందుకని నేను స్పైసెస్ వాడను. స్పైసెస్ మధ్యలో వస్తాయి తినేటప్పుడు అని ఈ మసాలా యూస్ చేస్తాను నేను. ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న హోమ్మేడ్ మసాలానే. ఇందులో 1/2 liter వాటర్ వేసుకోండి. 1/2 liter అండి అది, 1/2 liter చెంబది, 1/2 liter వాటర్ వేసుకోండి. ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేసేయండి. కొంచెం మీడియంలో పెట్టుకోండి, ఫుల్ మీద కూడా కాదు, కొంచెం మీడియంలో పెట్టుకోండి. హైలో వద్దు, సిమ్ మీద వద్దు, మీడియంలో పెట్టుకోండి. తర్వాత మధ్యలోనే మా బావు మామిడికాయ రసం తీయమన్నాడు. అమ్మీ మీరు క్యాంటీన్ మేము పోతే వచ్చిన తాంకో చూసే తుమ్మ ఆతనీన వయసు కాండే అన్నాడు. అంటే తెలుగు భాషలో మా క్యాంటీన్లో చాలా బాగుండేది మామిడికాయ రసం, ఆంటీ ఒకటి ఉండేది చాలా బాగా చేసేది అన్నాడు. అందుకనే నేను ఇంట్లో చేసి చూపిస్తాను ఆగురా అని నేను తీసాను అనమాట. మామిడికాయలు 2 మామిడికాయల రసంతో వాడికి తీసి ఇలా చూపించాను. వాళ్ళు ఏముందండి, పురుగులు మొత్తం వేసి చేస్తారు, మనం అలా చేయం కదా. ఫ్రెష్ ఇంట్లో చేసుకునే రసం వేరుగా ఉండిద్ది, ఫ్రూట్ జ్యూస్ వేరుగా ఉండిద్ది. 2 మామిడికాయలతో తీసాను నేను షుగర్, ఎందుకంటే కొంచెం పిల్లలు కదా, కిడ్స్ కదా, పర్వాలేదండి. వితౌట్ షుగర్ తాగడమే హెల్తీ జ్యూస్ అండి. ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు అయితే వితౌట్ షుగర్ తీసుకోండి ఏ జ్యూస్ అన్నా కూడా. ఇందులో వేసి కొంచెం 2 spoons షుగర్ వేసి ఇందులో కొట్టాను. ఇలా చేసుకొని కొంచెం పాలు వేసుకున్నాను. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారని మిక్సీలో బర్రమని కొట్టేస్తారు, అందరికి ఇచ్చేస్తారు. పురుగులు ఉన్నా కూడా ఏమున్నా కూడా వేసేస్తారు. మనం బయటతో ఏం చూస్తామండి, ఇంట్లో ఏదన్నా చేసుకోవాలి. పిల్లలకి ఇవ్వాలంటే ఇంట్లోనే ప్రిపరేషన్ చేసుకొని ఇవ్వాలి. అంతే కదండి, నేను చెప్పింది కరెక్టే కదా.
ఇలాంటి బాటిల్స్ ఉంటాయండి నా దగ్గర, జ్యూస్ బాటిల్స్. అందులో వేసేసి కాలేజ్కి ఇలా ఇచ్చేస్తాను పిల్లలకి నేను. అది తీసుకెళ్ళిపోతారు. అప్పటి నుంచి ఇంకా క్యాంటీన్లో ఆపేశారు ఇంకా మ్యాంగో జ్యూస్ తాగడం. ఇలా ఇంట్లో ఇలా చేసేసి ఇలా బాటిల్స్ పెట్టేసి వాళ్ళ బ్యాగ్లో పెట్టేస్తే వాళ్ళు మధ్యలో కావాలంటే తీసుకుంటారు, తాగేస్తారు అక్కడ. మనం ఏ ఫ్రూట్ జ్యూస్ ఉన్నా కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తాగటమే చాలా హెల్తీ. నేను కిడ్స్ కానీ షుగర్ వేస్తానండి, వితౌట్ షుగర్ ఎప్పుడు జ్యూస్ చేసుకోండి, చాలా మంచిది. ఇప్పుడు మన కూర దగ్గరికి వచ్చేసాము. అయిపోయినాయి, 4-5 విజిల్స్ పెట్టుకున్నానండి. లేత మాంసమే కదా, అందుకని మెత్తగా ఉందండి మాంసం, అందుకని 4-5 విజిల్స్ ఎక్కువ పెట్టకూడదండి, పీస్ అయిపోయింది మొత్తం. నేను అసలు ఆగలేనండి, అందుకని ఒక ముక్క తీసుకొని చూస్తున్నా ఎలా ఉందోనని, ఉడికిందో లేదోనని. నాకు వాసనకి ఆకలేదు, అందుకనే. చాలా బాగా ఉడికిపోయిందండి, చాలా మెత్తగా ఉంది చూడండి, ఇప్పుడే మెత్తగా ఉంది. అలా ఉందండి చూడండి, ఇలా పీసులు వచ్చేసిద్ది. అబ్బా, ఎంత నోట్లో వేసుకుంటే ఎంత బాగుందో, కమ్మగా ఉంది అసలు నిజంగా. బిర్యానీని పనికిరావండి ఇలాగా. మేము మాంసం తెచ్చుకుంటే ఇలా వెజిటేబుల్స్ వేసుకొని వండుకుంటాము. బంగాళదుంప నేను అక్కడ వాటర్లో ఉప్పు వేసుకొని కొంచెం కట్ చేసుకొని పెట్టుకున్నాను. 4 బంగాళదుంపలు తీసుకున్నాను. పొటాటో మటన్ కర్రీ చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. ఇందులో కాంబినేషన్ టమాటా రసం కూడా మీకు చూపిస్తాను ఒకరోజు. నేను బాగా చేస్తాను రసము. మా పిల్లలకి టమాటా రసం అంటే చాలా ఇష్టం. ఇందులో మళ్ళీ లిడ్ పెట్టేసి పెట్టేసేయండి కొంచెం సిమ్ మీద. కొంచెం దగ్గర పడిన తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ వేయండి. వాటర్ వేసేసి మళ్ళీ ఒకసారి కలపండి తర్వాత లిడ్ పెట్టేసేయండి. లిడ్ పెట్టేసి ఒక 3 or 4 విజిల్స్ వచ్చేటట్టు పెట్టేసేయండి. 3 విజిల్స్ చాలు. అప్పటికి నేను కొంచెం మధ్యలో ఒక షర్బత్ లాగా చేసుకుంటున్నాను. అదేంటంటే డీప్ ఫ్రీజ్లో పెట్టేశానండి రూహబ్జా. అది రాలేదు, అందుకని టైట్గా ఉంది. కొంచెం నిమ్మరసం వేసుకున్నాను. అది రూహబ్జా సబ్జా ఫస్ట్ నానపెట్టుకొని ఉంచుకున్నాను. నేను నానపెట్టిన సబ్జా 6 or 7 స్పూన్సే. తర్వాత అందులో పంచదార వేసుకున్నాను. మొత్తం ఇలా కలిపేశాను. అందులో వాటర్ ఎక్కువ పోస్తానండి. వాటర్ ఎక్కువ పోసేసి ఇలా పెట్టేస్తాను. దీంట్లో మాలో ఏమంటారంటే, ఇది రంజాన్ నెలలో ఎక్కువ తాగుతారండి, కానీ మేము మామూలు నెలలో కూడా తాగుతూనే ఉంటాము. ఇలా బాటిల్స్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటాను. పిల్లలు బయట నుంచి వచ్చినప్పుడు ఇస్తూ ఉంటాను. దీన్ని మొహబ్బత్ కా షర్బత్ కూడా అంటారు. మొహబ్బత్ కా షర్బత్ అంటే పాలేస్తారులేండి, కానీ నేను మామూలు షర్బత్ అంటాను, సబ్జా షర్బత్. ఇలా చేసుకుంటే పిల్లలు తాగుతారని చెప్తున్నాను మీకు. అది అయిపోయింది. మధ్యలో మళ్ళీ వచ్చి నేను కర్రీ దగ్గరికి వచ్చాను. ఒకసారి చూసుకున్నానండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకున్నాను. చాలా ఎమ్మి రెసిపీ అండి, చాలా బాగుంటుంది, ట్రై చేయండి. చాలా బెస్ట్ కాంబినేషన్స్. మేము నాన్ వెజ్ తెచ్చుకొని ఎక్కువ అలా ఏం తినేవండి, ఎందుకంటే ఇలా వెజిటేబుల్స్ వేసుకొని వండుకుంటూ ఉంటాము. వంకాయ మటన్ వేస్తాను, అందులో బీరకాయ మటన్ చూపిస్తాను. అలాంటి వెజిటేబుల్స్ వేసుకొని వండుకుంటామండి. ఎక్కువ నాన్ వెజ్ మేము ఎక్కువ కూరలు వేసుకొని తినము. ఇలా ట్రై చేసుకుంటూ ఉంటాం. ఇలానే చేస్తాను వంటలు నేను. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో కూర, కర్రీ ఎంత ఎమ్మీగా ఉంది అసలు. తింటే ఇలా తినాలండి. మనం బతుకుతుంది, కష్టపడుతుంది తినడానికే కదా, తింటే ఇలాగే తినాలి. చూడండి ఎంత బాగుందో అసలు. ఆ కర్రీ వేసుకొని రసం కలుపుకొని వేడి అన్నంలో తింటే ఎంత బాగుంటుందండి, నిజంగా చాలా ఎమ్మీగా ఉంటుంది. దాని మీద కొత్తిమీర గార్నిష్ చేసుకోండి. ఈ రెసిపీ మా పెద్దాడి బిడ్డ ఇంకా బాగా చేస్తారండి. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఒకసారి చూపిస్తాను మీకు. నేను అక్కడే నేర్చుకున్నాను ఆవిడ దగ్గరే, కానీ చాలా టేస్టీగా నేను చేశాను. ఇలా ట్రై చేయండి మీరు, చాలా బాగుంటుంది. ఎక్కువ మసాలా నేను చూపించలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. చూడండి ఎంత బాగుందో నిజం. మీరు సబ్స్క్రైబ్ చేయించండి, షేర్ చేయించండి నా వీడియోస్కు. చూడండి ముక్క ఎంత మెత్తగా ఉందో, చాలా బాగుంది. నేను ఆగలేను, అందుకని తినేస్తున్నా. ముందే టేస్ట్ చూస్తున్నాను, ఏమనుకోకండి. చాలా బాగుంది కదా, నిజంగా చాలా బాగుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ కామెంట్ చేయండి. రెసిపీ ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.